పర్ఫార్మ్ చేయడానికి ఎవరి పర్ఫార్మెన్స్ కోసం అయితే మనం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటామో వారు రాబోతున్నారండి. మా స్టైలిష్ సత్య మాస్టర్స్ కంటెస్టెంట్ వివేక్. ఎవడైనా ఎముడిని నేనేనంట డేంజర్ గతం చూపిస్తా భయమే నాకెదురైనా దాన్ని పంటాడేస్తా పాతాళంలో పట్టేస్తా గతం పిడుగు చలి జ్వరం ఆయుధం నాకది ఆరో ప్రాణం మై నేమ్ ఇస్ బిల్లా థండర్ బిల్లా నాకే ఎదురొచ్చి నిలిచేదెల్లా మై నేమ్ ఇస్ బిల్లా టైగర్ బిల్లా పంజాబుని పెడితే కప్పేదెల్లా మనిషిని నమ్మను నేను మనసును వాడను నేను నీడై నన్నే చూస్తుంటా మూడో కన్నే కన్ను ముప్పే రానివ్వను మరణం పైనే గెలుస్తా గతం నిన్నటితోనే గతం ఈ క్షణం నే పోరాడే రణం మై నేమ్ ఇస్ బిల్లా డెడ్లీ బిల్లా దూకే లావాని ఆపే బిల్లా మై నేమ్ ఇస్ బిల్లా ఓన్లీ బిల్లా ఎప్పుడేం చేస్తానో చెప్పే బిల్లా Looking very handsome, of course. సో కమెంట్స్ లోకి వెళ్ళబోయే ముందు మాస్టర్స్ మరొకసారి గుర్తు చేస్తున్నాను మీ అందరికి ఈ రోజు ది బెస్ట్ డాన్సర్ ఎవరు అవుతారన్నది మీరు ప్రెస్ చేసేటువంటి బజర్ పైన ఆధారపడదు. బికాస్ ఎవరికైతే ఎక్కువ గ్రీన్ లైట్స్ వస్తాయో దే టేక్ అవే 10,000 రూపీస్ చెక్. అండ్ ఒకవేళ టై పడినా మా అల్టిమేట్ డిసిజన్ తీసుకునేటువంటి మా అల్టిమేట్ జడ్జ్ రేఖా ప్రకాష్ మ్యామ్ ఇస్ రెడీ. బిగిన్ విత్ సుజాత మ్యామ్. ఈవెన్ ఐ లవ్ యూ వివేక్. Too much
కాంపిటీషన్ యా టూ మచ్ కాంపిటీషన్. బాను టెన్షన్ అవుతుంది. దిస్ లవ్ ఇస్ డిఫరెంట్. ఓకే, అందులో కాంపిటీషన్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. వివేక్ సూపర్. వివేక్ థ్యాంక్ యూ. స్టైలిష్ బాయ్స్ చాలా స్టైల్ గా ఉన్నారు. సత్యమ అంటే ఒక 3.5 hours మనం చూసే మూవీని జస్ట్ 3.5 minutes లో అలా స్క్యూజ్ చేసి బిల్లా క్యారెక్టరైజేషన్ తను ఏం చేయగలుగుతాడు, ఎంత పవర్ఫుల్ అనేది చూపించారు. ఇట్స్ అ రియల్లీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఎవ్రీథింగ్ ఇస్ ఎక్సలెంట్. బట్ నాకేంటంటే ఇది ఫార్మేషన్ రౌండ్ అని చెప్పారు. సో ఫార్మేషన్స్ అంత రిజిస్టర్ అవ్వకుండా నెక్స్ట్ ఫార్మేషన్ కి అలా షిఫ్ట్ అవుతూ ఉన్నట్టు అనిపించింది. ద ఫార్మేషన్ రౌండ్ అన్నప్పుడు ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ ఫార్మేషన్. సో దట్ ఈస్ వై వన్ రెడ్ లైట్ వివేక్, బికాస్ ఎవ్రీ రెడ్ లైట్ కౌంట్స్ రైట్. మన 30,000 రావాలంటే యూ షుడ్ హ్యావ్ మోర్ గ్రీన్ లైట్స్. లెట్స్ సీ రఘు మాస్టర్. బాయ్స్ కూడా ఒకసారి స్టేజ్ మీద పిలుస్తారు. వివేక్ కి కనుక గ్రీన్ ఇవ్వకపోతే వేస్ట్ అది. వివేక్ కి గ్రీన్ ఇవ్వడం అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ హీస్ ద బెస్ట్ డాన్సర్. అతను బెస్ట్ డాన్సర్. అతను గ్రీన్ లైట్ ఈస్ ఫర్ వివేక్, ఫర్ యూ ఓన్లీ. అండ్ బాయ్స్ గర్ల్స్ ఎవ్రీథింగ్ సూపర్. మాస్టర్ choreography is nice, choreography is super, but this is a formation round. ఫార్మేషన్స్ రిజిస్టర్ కాలేదేమో అనిపించింది నాకు కూడా. ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్. ఓకే, సుధీర్ మాస్టర్. వివేక్ చేసిన లాస్ట్ టైం పెర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు మర్చిపోలేము. అది ఇంకా మర్చిపోక ఉందే, ఇంకా మళ్ళీ ఆల్రెడీ ఇంకో డోస్ ఇచ్చేసాడు. సూపర్ వివేక్. ఫార్మేషన్ రౌండ్ కి ఈ సాంగ్ పర్ఫెక్ట్ సాంగ్. ఈ సాంగ్ లో ఏం చేశారంటే ఓవర్ డోస్ అయిపోయింది. అంటే ఐ మీన్ టూ మెనీ ఫార్మేషన్స్ రిజిస్టర్ అవ్వలేదు. సో ఫ్రాంక్ గా చెప్పాలంటే ఫార్మేషన్ రౌండ్ కి మెయిన్ ఇది కాబట్టి, ఫార్మేషన్ రౌండ్ కాబట్టి ఫార్మేషన్ దొరకలేదు కాబట్టే ఈ రెడ్ లైట్. కపిల్ మాస్టర్. పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ గుడ్. వివేక్, యు ఆర్ ద కింగ్, రైట్? ఆ ఫార్మేషన్స్ దగ్గర క్లమ్జీనెస్ కనబడ్డది. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు సంథింగ్ ఏదో క్లమ్జీ, ఇరెగ్యులర్ మూమెంట్స్ టైప్ లో కొంచెం నాకు అనిపించింది. సో జారీ మాస్టర్. వివేక్ నీకు మేడం ఇది రిజిస్టర్ మూమెంట్స్ 3 మూమెంట్స్ ఉండాలని చెప్పారు. 3 రిజిస్టర్ మూమెంట్స్, మినిమం 3 ఉండాలి. మినిమం 3 రిజిస్టర్ మూమెంట్స్, 3 ఫార్మేషన్. ఓకే, అందరు చెప్పినట్టు సేమ్ ఫార్మేషన్స్ క్లమ్జీ కనబడలేదు, వచ్చి వెళ్ళిపోయింది. పర్టికులర్లీ కనబడలేదు. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక్క రిజిస్టర్ మూమెంట్ కూడా నాకు కనపడలేదు. సో నెక్స్ట్ సారీ. ఇక అంతిమ తీర్పు తెలుసుకుందాం అండి. రేఖా ప్రకాష్ మ్యామ్ ప్లీజ్. చాలా బాగా చెప్పారు కదా ఈరోజు మ్యామ్. సూపర్ గా చెప్పారు అందరు. ఎందుకో తెలుసా, మాస్టర్ గారికి ఏమైందంటే ఎప్పుడు సుజాత పాయింట్ రేస్ చేసింది, 3.5 hours పిక్చర్ ని 3.5 minutes లో చూపించాలన్నప్పుడు క్లారిటీ తగ్గిపోయింది. ఫార్మేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ స్టోరీ ఫామ్ అవ్వడం వల్ల నెక్స్ట్ కి బాయ్స్ అండ్ గర్ల్స్ ఫాస్ట్ గా వెళ్తున్నారు. యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్రియేటివిటీ. అలాగే వెరీ సారీ వివేక్ చాలా గొప్పవాడు. వివేక్ ఫంటాస్టిక్ డాన్సర్. వివేక్ మైండ్ బ్లోయింగ్. వివేక్ కదా నాన్న, నువ్వే వెనకాల, నీ వెనకాల ఉన్నవాడు రా. సాగర్. మైండ్ బ్లోయింగ్. ఫెంటాస్టిక్. నేను అసలు అబ్బాయిని చూడకూడదు అనుకుని ఎన్నిసార్లు అవాయిడ్ చేశానంటే నా కళ్ళను వివేక్ మీద తేడానికి.
ఫెంటాస్టిక్. యు ఆర్ అ వండర్ఫుల్ డాన్సర్ వివేక్. డాన్సర్స్ తో చేస్తున్నప్పుడు చాలా క్లవర్ గా చేయాలి. నో